పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని వడ్డవల్లిలో వెలసియున్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సర పాల్గొన మాస శుద్ధాష్టమి శుక్రవారం ఉదయం 7:15 మృగశిర నక్షత్రయుక్త మీనలగ్న పుష్కరాంశమున శుభముహూర్తం జీవధ్వజ ప్రతిష్టా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. 50 మంది భక్తులు ధ్వజస్తంభ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వడ్డవల్లి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ శాఖ అధికారులు, ధర్మకర్తలు, పుర ప్రముఖులు, రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు. స్వామివారి అన్నదాన కార్యక్రమం 10 గంటలకు జరుగుతుంది. స్వామివారి అన్నదాన కార్యక్రమానికి ఒక భక్తుడు 500 రూపాయలు సమర్పించినారు. వారికి స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని శ్రీ వీరాంజనేయ స్వామి వారి ధ్వజస్తంభ మహోత్సవ కార్యక్రమంలో భక్తులు వేలాది మంది ఉదయం 6 గంటల నుంచి స్వామివారి దేవాలయానికి విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ధ్వజస్తంభ కార్యక్రమం 7 గంటలకు ప్రారంభమైంది. అలాగే ఈ కార్యక్రమంలో ఎంతోమంది ఈ వడ్డవల్లి సత్తెనపల్లి జనం పరిసర ప్రాంత గ్రామ ప్రజలు కూడా ఈ ధ్వజస్తంభ కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటా ఉన్నారు. ఆంజనేయ స్వామివారి ఆశీస్సులు. అలాగే 10 గంటలకి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో ప్రజలందరూ కూడా వేలాది మందిగా పాల్గొంటున్నారు. మీరు కూడా భక్తులందరూ కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఈ యొక్క ధ్వజస్తంభ మహోత్సవ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా భక్తులందరినీ కోరుతున్నాం. జై శ్రీరామ్, శ్రీ ఆంజనేయం. రఘునాథ కీర్తనం దత్రత్ర కృతమస్తగాజనం బాష్పవారి పరిపూర్ణలోచనం నశారాక్షాతం. శ్రీ వడ్డవల్లి వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం ఈరోజు ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం ప్రారంభమైనది. అలాగే ఈరోజు స్వామివారు మనకి సుమారుగా 500 సంవత్సరాల నుంచిగా స్వామివారు వెలిసి ఉన్నారు. ఆ స్వామివారి యొక్క ఆశీస్సులతో వంశపారంపర్యంగా మేమే 4 తరాల నుంచి చేస్తూ ఉన్నాము. అలాగే ఈ స్వామివారికి కోరుకున్న కోరికలు కానీ ఏమన్నా మొక్కుబడులు కానీ అనుకుంటే ఏమంటే వివాహం కానీ వారికి వివాహం అవ్వటం కానీ ఏమన్నా స్వామివారికి ఆకు పూజలు కానీ పూజ చేసిన వెంటనే వివాహం అవుతున్నది. అట్లాగే పిల్లలు వివాహం చేసుకునే పిల్లలు కానీ కలిగిన వారికి స్వామివారి దగ్గర 51 ప్రదక్షిణాలు కానీ 108 ప్రదక్షిణాలు కానీ చేస్తూ వారికి కూడా పుత్ర సంతానం కలుగుతున్నది. కోరుకున్నవన్నీ స్వామివారి కూడా తీరుస్తున్నారు. అలాగే ఇది సుమారుగా 500 సంవత్సరాల నుంచి ఉన్న స్వామివారు ఇది రెండోసారి ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేయటం. ముందు 1980లో ఒకసారి జరిగింది. ఇది పునఃప్రతిష్ఠ చేస్తున్నారు స్వామివారికి. సర్వే జనా సుఖినో భవంతు.